మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్ చాలామంది లైఫ్ డిసార్డర్స్తో బాధపడుతూ ఉంటారు. అంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఒక్కసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉంటారు. సో దానివల్ల కూడా చాలా అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ డైట్తో బీపీని, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చా? వెరీ సింపుల్. మీరు చపాతీ చేస్తున్నారు, ఫస్ట్ చపాతీ మాడిపోయింది, సెకండ్ చపాతీ చేస్తాడు ఏం చేస్తారు? జాగ్రత్తగా చేస్తాం. ఏం చేస్తారు? ఏం చేస్తాం? ఫ్లేమ్ తగ్గిస్తారు. ఫ్లేమ్ తగ్గించి. అవునా? అంటే ఫస్ట్ చపాతీ మాడిపోవడానికి రీజన్ ఏంటంటే అయితే మీరు హై డిలేగా ఫ్లేమ్. హై ఫ్లేమ్ అన్న పెట్టి ఉండాలి, లేదా డిలేగా తీసి ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటి, రైట్? అప్పుడు రెండవ చపాతీ నుంచి అన్ని మళ్ళీ నీట్గా వస్తాయి కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవరు కూడా బ్లడ్ ప్రెషర్తో కానీ డయాబెటీస్తో కానీ పుట్టరు కదా, రైట్? అంటే మనం చేసే లైఫ్ స్టైల్లో డిజార్డర్స్ వల్ల యాక్చువల్గా చెప్పాలంటే కంప్లీట్లీ దే ఆర్ నాట్ డిసీజ్, ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో ఈరోజు మార్నింగ్ నా క్లయింట్ ఒక ఆవిడ నాకు రిపోర్ట్స్ పంపించారు, రైట్? 1 year బిఫోర్ HbA1 లెవెల్ 9.6 ఉండేది. నిన్న ఆవిడ రిపోర్ట్ చేయించారు, 5.3కి వచ్చింది, రైట్? జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months. ఓకే, ఆవిడ ఇంకా సీరియస్ డైట్ ఏం ఫాలో అవ్వలేదు, ఓన్లీ యోగా ఫాలో అయ్యారు అంతే. రెగ్యులర్ యోగా ఫాలో అయ్యారు. ఇంకా డైట్గా చేసి ఉంటే, ఇంకా డైట్ కూడా ఫాలో అంటే ఇంకొంచెం తొందరగా రిజల్ట్ వచ్చేది. బట్ ఆవిడ ఓన్లీ నేను యోగా క్లాస్ అటెండ్ చేస్తానంటే సరే అని చెప్పాము, రైట్? 6 monthsలో ఆవిడకి రిజల్ట్ వచ్చింది. సో ఇవి మనకు పుట్టుకతో రాలేదు, మనం చేసే మిస్టేక్స్ వల్ల వచ్చాయి. ఆ మిస్టేక్ని కరెక్షన్ చేసుకుంటే 100% మనం బయటకు పడచ్చు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక రైల్వే బోగి ఉంది, అది ట్రాక్ నుంచి కింద పడిపోయింది, తీసి మళ్ళీ మనం ట్రాక్ మీద పెట్టాలి. దట్స్ ఇట్, రైట్? సో యోగా, లైఫ్ స్టైల్ అండ్ డైట్, ఈ మూడింటిని కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా 3 నెలలు రిజల్ట్ వస్తుంది. లేదు 3 కాకుండా ఏదో ఒకటి పట్టుకున్నాను, కొంచెం డిలే అవుతుంది, బట్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ కంటిన్యూగా వాడాలి కదా, సో షుగర్ బీపీ వచ్చినాయి. సో అంటే ఈ డైట్ మెయింటైన్ చేస్తూ కంట్రోల్ చేసుకుంటే టాబ్లెట్స్ వాడే అవకాశం 100% అక్కర్లేదు. అంటే ఫస్ట్ 2-3 months జర్నీలో మీరు వాడండి, రైట్? మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో ఆ డాక్టర్ చెప్తారు మీ షుగర్ బెటర్ అయిపోయిందండి, మీరు వాడాల్సిన అక్కర్లేదు అని చెప్పేస్తుంటారు. 100% వాడాల్సిన అవసరం ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ధన్యవాదాలు.